పారాగ్లైడింగ్ నలుగురి ప్రాణాలు తీసుకుంది. గోవాలో ఇద్దరు, హిమాచల్ ప్రదేశ్లో మరో ఇద్దరు పారాగ్లైడింగ్ చేస్తూ ప్రమాదవశాత్తు చనిపోయారు. పారాగ్లైడింగ్ చేస్తూ 100 అడుగుల ఎత్తు నుంచి లోయలో పడిపోవడంతో పర్యాటకురాలు, ఇన్స్ట్రక్టర్ ప్రాణాలు కోల్పోయిన ఘటన నార్త్ గోవాలో జరిగింది. మహారాష్ట్రలోని పూణేకి చెందిన 27 ఏళ్ల మహిళా పర్యాటకురాలు శనివారం సాయంత్రం గోవాలోని ఖేరీ గ్రామానికి వచ్చింది. ఇన్స్ట్రక్టర్ సుమల్ నేపాలి సాయంతో పారాగ్లైడింగ్కి వెళ్ళింది. 100 అడుగుల ఎత్తులో వీరు పట్టుతప్పి లోయలో పడిపోయారు. ఇద్దరు అక్కడికక్కడే చనిపోయారు. అడ్వెంచర్ స్పోర్ట్స్ కంపెనీ చట్టవిరుద్ధంగా పారాగ్లైడింగ్ నిర్వహిస్తున్నట్లు గుర్తించిన పోలీసులు యజమాని శేఖర్ రైజేదాపై కేసు నమోదు చేశారు. పారాగ్లైడింగ్ నలుగురి ప్రాణాలు తీసుకుంది. గోవాలో ఇద్దరు, హిమాచల్ ప్రదేశ్లో మరో ఇద్దరు పారాగ్లైడింగ్ చేస్తూ ప్రమాదవశాత్తు చనిపోయారు. పారాగ్లైడింగ్ చేస్తూ 100 అడుగుల ఎత్తు నుంచి లోయలో పడిపోవడంతో పర్యాటకురాలు, ఇన్స్ట్రక్టర్ ప్రాణాలు కోల్పోయిన ఘటన నార్త్ గోవాలో జరిగింది. మహారాష్ట్రలోని పూణేకి చెందిన 27 ఏళ్ల మహిళా పర్యాటకురాలు శనివారం సాయంత్రం గోవాలోని ఖేరీ గ్రామానికి వచ్చింది. ఇన్స్ట్రక్టర్ సుమల్ నేపాలి సాయంతో పారాగ్లైడింగ్కి వెళ్ళింది. 100 అడుగుల ఎత్తులో వీరు పట్టుతప్పి లోయలో పడిపోయారు. ఇద్దరు అక్కడికక్కడే చనిపోయారు. అడ్వెంచర్ స్పోర్ట్స్ కంపెనీ చట్టవిరుద్ధంగా పారాగ్లైడింగ్ నిర్వహిస్తున్నట్లు గుర్తించిన పోలీసులు యజమాని శేఖర్ రైజేదాపై కేసు నమోదు చేశారు.